సినీ నిర్మాత సి కళ్యాణ్ పై ఐబొమ్మ రవి తండ్రి ఇమ్మడి అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రవిని ఉరితీయాలంటున్న వారిని ముందు ఉరితీయాలన్నారు. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం పోలీసులకే ఉందన్నారు. రవి తప్పు చేశాడు కాబట్టే శిక్ష అనుభవిస్తున్నాడంటున్న ఇమ్మడి అప్పారావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియాలో హీరో, ఠాగూర్, రక్షకుడు, రాబిన్ హుడ్ అంటూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిధంగా పోలీసుల నుంచి కూడా అదే విధమైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఐబొమ్మ రవి. ఇప్పుడు రవికి సంబంధించి అసలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయనకు వస్తున్న స్పందనని చూసి, అదేవిధంగా పోలీసుల నుంచి కూడా కేసులు నమోదు చేయడం చూసి అసలు ఆయన తండ్రి ప్రస్తుతం మనతో ఉన్నారు. పైరసీ వెబ్సైట్లో ఆయన డేటాను చోరీ చేసి ఈ విధంగా చేశాడంటూ కూడా పోలీసులు ఈ విధమైన కేసులు పెట్టారు. అంతేకాకుండా ఎవరైతే ఈ సినిమాలు చూస్తారో వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆయన దొంగిలించాడంటూ కూడా వచ్చిన పోలీసులు చెప్పినట్లుగా ఎట్లా చూడొచ్చు? మీరు రవితో మాట్లాడడం కానీ లేదా ఎవరు మిమ్మల్ని లాయర్ని కూడా కలిసినట్టు తెలుస్తుంది. అసలు రవి విషయంలో పోలీసులు చేసిన తీరు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళకి ఏటేటు బుక్ చేయాలో వాళ్ళకి తెలుసు, బుక్ చేస్తారు. వద్దంటే మనం మానేరు కదా. వీడు చేసింది తప్పని ఒప్పని నేను అన్నాం. అది కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. చట్టానికి ఏ పని చేసినా చట్టానికి లోబడి చేయాలి. అప్పుడు మనం విజయం సాధిస్తాం. అందుకని చట్టానికి వ్యతిరేకంగా మనం చేయకూడదు. ఏ పనైనా చేసుకుని చట్ట వ్యతిరేకంగా చేయకూడదు, చట్టానికి లోబడి చేసుకోవాలి. కాబట్టి ఎవరో అది మంచోళ్ళు అన్నారని అది కాదు, చట్టాలు అన్నారని వీళ్ళు కాదు. పోలీసుల నుంచి ఒక విధమైన కేసులు నమోదు చేసాం, ఆయన చట్టాన్ని ఉల్లంఘించి ఈ విధమైన డేటా చోరీకి పాల్పడడం, సినిమాలు ఈ విధంగా విడుదల చేశాడంటూ కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో మీరేమంటారు? అంటే స్పెసిఫిక్గా మీకున్న అభిప్రాయం ఏంటి? నాకు అవన్నీ తెలియదు సార్. పోలీసులకి ఏదో దొరికింది. ఆడు మిమ్మల్ని నన్ను పట్టుకోవచ్చు కదా, పోలీసులు మమ్మల్ని ఎందుకు పట్టుకోరు? వాడు ఏదో తప్పు చేశాడు, అందుకే పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న వాళ్ళు మనం ఎందుకు పట్టుకున్నాం అంటావా? వాళ్ళు ఏదో తప్పు ఉంది కాబట్టి పట్టుకున్నారు. వాళ్ళు బట్టి ఇందులో సినీ ప్రముఖులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఎన్కౌంటర్ చేయాలి, రవిని ఉరి తీయాలి అంటూ ఒక సంచలన వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్లా చూడ? ఒక తండ్రిగా ఇప్పుడు ఉరి తీసేయాలన్నోడికి, ఆ ఎన్కౌంటర్ చేసేయాలన్నోడికి ఒకటే చెప్తున్నాను. వాళ్ళ ముందు ఎన్కౌంటర్ చేసి, ఆ సి కళ్యాణ్ అన్నోడికి ఎన్కౌంటర్ చేసి, ఆ ఉరి తీయాలన్నోడికి ఉరి తీసేస్తే ఆ బాధ నొప్పి ఏటో వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు చెప్పడానికి ఈడవడు, నేనే ఉన్నా. పోలీసులకి చట్టానికి చెప్పడానికి ఆడవడండి, చెప్పండి. ఆడవడు, నేనే ఉన్నా. చెత్తనా కొడుకులు 100 కోట్లు ఎట్టేసి తీసేసి 1000 కోట్లు మింగేయడానికి వాళ్ళు షడ్డోడు అయిపోయాడు. సార్ పేదవాడు మంచోడు అంటాడు సార్. డబ్బున్నోడికి డబ్బు చిత్తి కాగితాల్లో కనబడుతుంది, వెళ్తాడు వస్తాడు జల్సా చేసుకుంటాడు. అదే పేదవాడు అనుకోండి, పేదవాడు కూలి చేసుకుంటాడు. వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత సినిమా గోలాడతారు. ఆ బాధలు నేను పడ్డాను కాబట్టి చెప్తున్నాను. ఆ సినిమాని గోలాడితే ఫోన్లో గోలాడుతున్నా సినిమా తీసుకెళ్తే 1000 రూపాయలు అవుతుంది. ఆడికి ఆ 1000 రూపాయలు ఉంటే వారం కాయగూరలు వస్తాయి సార్. ఆడి బాధ ఆడిది. పిల్లలకి అర్థం అవ్వదు వాళ్ళకి చెప్పినాను. వాళ్ళ కష్టం తెలియదు కదా. చిన్నగా నోరు లేని పిల్లలు ఉంటారు. ఆ పిల్లానికి బుర్ర ఉండదు. మా పిల్లానికి అలాగే బుర్ర ఉంటుంది కాదు. తన కొడుకుగా తను ఎప్పుడు మద్దతు ఇస్తాను అంటున్నాడు. లాయర్ని కావాలంటే కూడా తన డబ్బుతో కూడా పెడతానంటూ కూడా రవితో కూడా మాట్లాడాను. రవి క్షేమ సమాచారాలు కూడా కనుక్కున్నానని చెప్పి ఆయన తండ్రి చెప్తున్నారు. కాబట్టి రవి ఇక మీదట ఇలాంటి తప్పులు చేయకుండా తగిన బుద్ధి పోలీసులు చెప్పాలని కూడా ఆయన మనసులో మాట చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ.